నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను అశ్విని సూర్య. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆయన విజ్ఞప్తులను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రజలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే అంశంపై ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకున్న సిటిజన్ ఫీడ్బ్యాక్లో సి బెల్గల్, గోనగండ్ల, కోడుమూరు, నందవరం, వెల్దుర్తి, గూడూరు మండలాల తహసీల్దార్లకు సంబంధించి నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. అధికారులు ప్రజలతో ఓపికతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేసి వారి నుండి సానుకూల స్పందన పొందాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్ కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 12, పత్తికొండ ఆర్డీఓ వద్ద 7, కర్నూలు ఆర్డీఓ వద్ద 6, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, సర్వే ఏడీ వద్ద 2, కార్మిక శాఖ డిస్ట్రిక్ట్ రిజిస్టర్, స్కిల్ డెవలప్మెంట్, కర్నూలు మున్సిపల్ కమిషనర్, డిఆర్డీఓపీడీ, హౌసింగ్ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్జీలు రీఓపెన్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బలిజలకు నామినేటెడ్ పదవులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించడం అభినందనీయమని జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు కోనేటి చంద్రబాబు, రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని బీవీఆర్ హోటల్లో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన బలిజలను సన్మానించారు. జిల్లా బలిజ సంఘం, రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమావేశం నగరంలోని డీవీఆర్ హోటల్లో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు కోనేటి చంద్రబాబు, రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు, జనసేన జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్, మహిళా చైర్మన్ జుహ్వాజీ రేఖ, రాయలసీమ జోన్ కన్వీనర్ పశువుల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న మైలేరి మల్లయ్య సతీమణి మైలేరి సురేఖ, అలాగే ఉలిందకొండ సింగిల్ విండో నూతన చైర్మన్ యుద్ధం వెంకటరమణలకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల ఎంపికకు సహకరించిన ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ గౌరవ శ్రీమతి బైరెడ్డి శబరి బలిజ సంఘం తరపున తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా కృషి చేసినటువంటి బలిజలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని తీర్మానించడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మా సంఖ్య అధికంగా ఉన్న మండలాల్లో అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో పడడం వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి ఈ విధంగా పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవులు రావడం వలన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆర్లగడ్డలో అఖిలప్రియ గారు, అలాగే పాణ్యంలో గౌరీ చరితమ్మ గారి ఆశీస్సులతో వారికి ఈ పోస్టులో రావడం జరిగింది. వారందరికీ కూడా మా బలి సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పార్లమెంటు సభ్యురాలైన బైరెడ్డి శబరమ్మకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా కాకుండా మా జనాభా పర్సంటేజ్ని బట్టి కూడా మాకు పార్టీలో పదవులు ఇవ్వాలని, ఆ పదవులు కూడా మేము ఆశిస్తున్నాం. దీనికన్నిటికీ కూడా
ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి, ఉమ్మడి పార్టీ వాళ్ళందరికీ కూడా మా రూపా తరఫున, కర్నూలు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది ఒక పదవిని అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని గతంలో ఆలగడ్డ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎంత డెవలప్ చేశారు, ఏం చేశారో నాకు తెలియదు. కానీ మన ముందు తర్వాత అనేది మార్క్ అనేది చూపించి నేను మార్కెట్ యార్డ్ రైతులకు అందరికీ ఉపయోగపడేలాగా, నేను ప్రతి ఒక్కరితో మన్నలు పొందేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించి నాకు ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసి 100% రైతులకు అండగా ఉండి ఆ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తూ, అలాగే ఇలాంటి తక్కువ టైంలో పెద్దలందరూ ఇంతటి చక్కని మాకు సత్కారాన్ని మీరు ఇచ్చింది. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆరోగ్య సిబ్బందికి సంబంధించి అవసరమైన చికిత్స తీసుకొని కోలుకోవాలని రాజ్య హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డు పరిధిలోని రోజా వీధిలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలోని రోజా వీధిలో 124వ సచివాలయం ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, నగర టీబీ పర్యవేక్షక అధికారి జయబాబుతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు వీలుగా గల్ల పరీక్షలు నిర్వహించారు. అనుమానం ఉన్నవారికి ఉచితంగా మందులను అందజేశారు. వీటితో పాటు ఉచితంగా బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రజలు క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో ఈ కార్యక్రమం వార్డుల్లో నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం నగర టీబీ పర్యవేక్షక అధికారి జయబాబు మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నవారు ఖచ్చితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల పాటు ఉచితంగా మందులు అందజేస్తామని, పోషకాహారం కోసం 6,000 రూపాయల డబ్బు కూడా వారి అకౌంట్లో జమ చేస్తామని తెలియజేశారు. రోజా వీధిలో మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఏదైతే మనకు 100 days ప్రోగ్రామ్ జరుగుతుందో ఈరోజు మన వార్డులో పెట్టడం జరిగింది. 123లో ఆల్రెడీ అయిపోయింది. ఈ 123, 124లో దర్గా ఎదురుగా పెట్టడం, జనాలలో అందరికీ పిలిపించి ఆశా వర్కర్స్ కానీ మన సూపరింటెండెంట్స్ ప్లస్ డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. టీబీ ముక్త్ భారత్ వచ్చేసి మనకు ఈ ప్రోగ్రాం వల్ల ఒక ఫస్ట్ ఎయిడ్, అంటే ప్రజల్లో ఏదైనా టీబీకి సంబంధించిన లక్షణాలు తెలిస్తే అవి ఇమీడియట్గా మనము వాళ్ళతో ఏదైతే గల్ల తీసుకుంటున్నారో అది టెస్ట్ చేసి వాళ్ళకున్న సిమ్టమ్స్ని కూడా ఇక్కడ చూసుకొని ఒక మందులు ఇస్తున్నారు. మందులు ఇచ్చినాక మళ్ళా టెస్టులు వచ్చినాక టెస్టుల ద్వారా వాళ్ళకి ఏం చేయాలో, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమము. మన చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మనం కర్నూలులో మొత్తం ఇది అన్ని వార్డులలో నడుపుతున్నాము. ఈరోజు మా వార్డుకి వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్లస్ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు ఈ టెస్టులు చేసుకుంటూ మళ్ళీ ర్యాండమ్ షుగర్ చెకింగ్, బీపీ చెకప్, ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన డాక్టర్ గారు ఇక్కడ మన హాస్పిటల్ ఉంది, ప్రజలు ఇది ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళతో చెప్పుకొని మిగతా ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటే క్యూరిఫికేషన్ కోసం ఒక మంచి హాస్పిటల్ మన వార్డులో ఉంది, దాంట్లో కూడా వైద్యం చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మనకి 2 వారాలకు మించి దగ్గు రావడము, 2 వారాలకు మించి జ్వరం రావడము, గళ్ళల్లో రక్తం పడడము, రాత్రిపూట ఆయాసం, చలితో జ్వరం రావడము, లో గ్రేడ్ ఫీవరు, తర్వాత వచ్చేసి సడన్గా వెయిట్ లాస్, తర్వాత కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం రావడము, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకందరికీ గల్ల పరీక్ష చేసి దాంట్లో నిర్ధారణ అయితే 6 నెలల పాటు ఉచితంగా మందులు, తర్వాత వచ్చేసి వాళ్ళకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ 6,000 రూపాయల అమౌంట్ కానీ టీబీ వచ్చిన వాళ్ళకి అందిస్తున్నాము. అందుకోసం ప్రతి ఒక్కరు వనరబుల్ పాపులేషన్ అంటే
60 ఏళ్ళ పడిపోయిన వాళ్ళకి, తర్వాత షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి, తర్వాత స్మోకర్స్ ఆల్కహాలిక్, ఓల్డ్ టీబీ పేషెంట్స్కి, తర్వాత వచ్చి వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్ పర్సన్స్కి అందరికీ గల్ల పరీక్ష చేసి అందులో నిర్ధారణ అయితే 6 నెలల పాటు ఉచితంగా మందులు, తర్వాత వాళ్ళకు డబ్బులు, పోషకాహారం లోపం ఉన్న వాళ్ళకందరికీ డబ్బులుగానే వాళ్ళ అకౌంట్లో పడేటట్లా చేస్తున్నాము. ఈ క్యాంపెయినింగ్ నిర్వహించిన మన మన్సూర్ సారు, టీజీ భరత్ సార్కి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఉలిందకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని కొల్లంపల్లి తండా సమీపంలో తిరుగుతున్న క్రషర్ వాహనాలతో పాటు మైనింగ్ జరగడం వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కల్లూరు మండలం పరిధిలోని ఉలిందకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొల్లంపల్లి తండా ప్రజలు తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ తమ తండా వద్ద క్రషర్కు సంబంధించిన భారీ వాహనాలు తిరగడం వల్ల రహదారి అధ్వాన్నంగా తయారైందని తెలియజేశారు. అలాగే అక్కడ జరిగే మైనింగ్ వల్ల వచ్చే భారీ పేలులకు తమ నివాస గృహాలు బీటలు వాడుతున్నాయని వివరించారు. ఇందుకు సంబంధించిన భారీ వాహనాలు తిరగడం వల్ల ఆ మార్గంలో తమ పిల్లలను ఉలిందకొండకు చదువు నిమిత్తం పాఠశాలకు పంపాలంటే కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని వీటిని కూడా పరిష్కరించాలని కోరారు. దీంతో పాటు తండాకు ప్రత్యేకంగా రేషన్ డీలర్ను నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామ సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరారు. మాది ఉలిందకొండ పంచాయతీ. ఉలిందకొండ తాండా మాది కొల్లంపల్లి తాండా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం సార్. మా ప్రజలంతా ఈ ఆర్జీ ఇవ్వడం కలెక్టర్ గారికి ఏముందంటే, మా పైన ఒక కస్టర్ ఉంది సార్, కృష్ణకాంత్ కాదు సార్. దాని నుంచి మా రోడ్డు అంతా చెడిపోయింది సార్. పెద్ద పెద్ద టన్నేజ్ బండ్లు అంతా వస్తాయి సార్. ఆ టన్నేజ్ వల్ల, ఆ రోడ్డు వల్ల మాకు చాలా అనేక ఇబ్బందులు ఉన్నాయి సార్. అక్కడ బ్లాస్టింగ్ కూడా చాలా భయంకరంగా జరుగుతాయి సార్. మాకు తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు సార్. అక్కడ ఈరోజు మా స్కూల్ పిల్లలు ఈరోజు చదువుకోనికి ఉలిందకొండ పోవాలంటే కూడా మాకు వెహికల్స్లు కూడా ఏది రావడం లేదు సార్. రోడ్డు వల్ల అనేక సమస్యలు దండిగా. రైతులు ఉన్నారు సార్ అక్కడ, టమాటా, మిర్చి, ఉల్లిగడ్డలు, బుడ్డలు అన్నీ పండిస్తారు సార్. దానికి వేసుకొని మన కర్నూలు మార్కెట్ రావాలంటే కూడా అనేక సమస్యలు ఉన్నాయి సార్. అదేవిధంగా మాకు పక్కనే ఒక ఎర్రకొత్త గ్రామం ఉంది సార్. ఆ ఊర్లో మేము బియ్యం తీసుకోవడానికి స్టోర్ లేదు సార్. మా ఊరికి గిరిజన ప్రాంతానికి గతంలోనే ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చాము. మాకి కొందరు ముసలోళ్ళు, ముతుకోళ్ళు, అందరూ చిన్నవాళ్ళు కూడా ఉంటారు సార్. దానివల్ల మాకు బియ్యం కూడా తీసుకోవడానికి డీలర్ షాప్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అది మాది కొల్లంపల్లి తాండా. ఆ కషర్ వల్ల ఏం జరుగుతుందంటే, ఈరోజు మా ఊరికి అంబులెన్స్లు కూడా రాలేకపోతున్నారు సార్. పెద్ద పెద్ద టన్నేజ్ బండ్లు వస్తున్నాయి. దానివల్ల ఆ కషర్ వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక అంబులెన్స్లు కూడా ఈరోజు మా ఊరికి రావడం లేదు సార్. దానివల్ల హాస్పిటల్కి రావాలంటే కూడా ఈరోజు ముసలోళ్ళు వాళ్ళంతా ఉన్నారు. కొన్ని యాక్సిడెంట్లు కూడా ఆ కషర్ వల్ల రోడ్డు గుంతలు మిత్తలు అంతా పడినాయి సార్. ఈరోజు ఏం జరగడం లేదు. దానికి మన జిల్లా కలెక్టర్ ఆర్జీ వచ్చాం సార్. జిల్లా కలెక్టర్ నుంచి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఏం లేదు సార్. చెరుకట్ట మీద వెహికల్స్ టన్నేజ్ బండ్లు పోతున్నాయి సార్. ఆ చెరుకట్ట కూడా చాలా దెబ్బతినింది. చెరుకు నీళ్లు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. పైప్ లైన్ వేసినారు సార్. మాది ఉలిందకొండ పంచాయతీ సార్. మాది అది ఎట్లా అంటే, అక్కడ మైనింగ్ పడి సార్, కషర్ పడింది. ఆ కషర్ మైనింగ్ వల్ల అది బోర్ గాతలు, పెద్ద పెద్ద లావు గాతలు వేసి దానివల్ల మా ఇల్లు కూడా పాడై, కొన్ని ఇల్లు కూడా కొంచెం పర్రలిచ్చినాయి. అదేవిధంగా కొన్ని ఇల్లు కూడా కొన్ని పడిపోయినాయి. రెండవది ఆ లారీల వలన పెద్ద పెద్ద టన్నేజ్ దాదాపు అంటే 30-40 టన్నులు వేసుకొని వస్తాయి సార్. అవి రోడ్డు చిన్న సార్. మాది రోడ్డు చిన్నవి, గుంతలు ఎక్కువ పడినాయి. బండ్లు వేసుకొని పోవాలంటే కూడా చాలా మాకు ఇబ్బందిగా ఉంది సార్. అది ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోయి పెడతా, లారీ కింద ఆడపోయి పడతాం అనేది ఒక భయం అంటుకుంది మాకు. మా పిల్లలు బడి పోవాలని పంపించాలన్నా కానీ స్కూల్ ఉంది సార్. ఉలిందకొండ హై స్కూల్ ఉంది. మా ఊర్లో అయితే 5వ తరగతి ఉంది, 5వ తరగతి వరకు ఉంది. అదేవిధంగా బడి పోవాలంటే పిల్లలు భయపడుతున్నారు సార్. ఆ విధంగా పరిష్కారం మాకు ఈ పొద్దు కలెక్టర్ గారు పెద్దలు, గవర్నమెంట్ పెద్దల గారికి పోయినాము. సార్ అయితే సానుకూలంగా స్పందించినారు. ఏదో మీ పరిష్కారం తొందరలో పరిష్కారం చేస్తామని మాకు ఒక హామీ ఇచ్చినాడు సార్. అయితే ఉలిందకొండ తాండం, అది కొల్లంపల్లి తాండా. చెరువు సుక్క నీళ్ళు గోదాగిని కూడా లేవు నీళ్ళు. ఆడ పైప్ లైన్ వేసినా సార్. మన పైప్ లైన్ వేస్తే దానికి వెంటనే నీళ్ళు ఇస్తే మాకు బాగుంటుంది. బర్రెగొడ్లకు కానీ పశువులు కానీ నీళ్ళు ఒక చుక్క అనేది లేదు చెరువులో అసలుకి.
అది కూడా రోడ్డు మీద మైనింగ్ వాళ్ళు రోడ్డు మీద పెద్ద పెద్ద లారీలు 25-30 టన్నుల బండ్లు తిప్పి రోడ్డు అంతా ఇది అయిపోతుంది, ఇసుకపోతుంది. అది రేపు పొద్దున నీళ్ళు ఇస్తే కూడా అది నిలబడకుండా పోతే కూడా దిక్కులే, రాళ్ళబడిపోతుండే వేసిన వాళ్ళు. ఆడ 10-15 ఎకరాలు మొత్తం దుమ్ము కొట్టి నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఏం పట్టించుకోవడం లేదు. కృష్ణకాంత్ క్రషర్ వలన మొత్తం ఇదైపోయి ఉలిందకొండ దగ్గర కొల్లంపల్లి తాండా మా విలేజ్ దగ్గర క్రషర్ స్టార్ట్ చేసినందుకు దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు చెరువులో అక్రమంగా రోడ్డు వేసుకున్నారు. వాళ్ళు 4 ఎకరాలు ఆక్రమించుకొని అక్రమంగా రోడ్డు వేసుకొని హెవీ వెహికల్స్ తిరగడం వలన చెరువులో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కూడా చెరువులో నీళ్ళు నిలబడే పరిస్థితిలో లేనట్టుంది. ఆ చెరువు కట్ట అనేది మొత్తం రాళ్ళు అనేవి కింద పడిపోవడము, నీళ్లు బయటికి పోకుండా అన్ని కావడం చెప్పి చెరువు కట్ట మొత్తం గలీజ్ చేసేసి ఇది చేసినారు హెవీ వెహికల్ తిరగడం వలన. మాకు ఆ హెవీ వెహికల్ తిరగకుండా మాకు చెరువుకి బాగుండేదట్టు చేస్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు పైప్ లైన్ రెడీ అయింది మా ఊరు చెరువుకి. ఆ పైప్ లైన్లో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కూడా చెరువులో నీళ్ళు నిలబడకుండా ఇది చేసినారు వాళ్ళు. తూము నుంచి బయటికి నీళ్ళు ఇచ్చాలన్నా ఆ తూము మొత్తం కింద పడిపోయేటట్టు చేసినారు వాళ్ళు. వాళ్ళ రాళ్ళు అనేటివి మొత్తం కింద తూములో కింద పడిపోయి నీళ్ళు బయటికి రాకుండా మొత్తం లీకేజ్ అయ్యి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కట్ట మీద హెవీ వెహికల్ తిరగడం వలన కట్ట అనేది నెర్రైచ్చి మొత్తము ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. మాకి గౌరవమైన అయింది. బీదోలు సిదోళ్ళకి మాకు ఏం లేదు, నీళ్ళు కానీ లేదు, అది రోడ్డు కానీ బాగలేదు. బీదోళ్ళకి ఫ్యాక్టరీ పడిన నుంచి బీదోళ్ళకి ఏం తిని కానీ లేదు సార్. మాకి రోడ్డు మాకి చెరువు మీద అది రాకుండా అది రోడ్డు అది ఫ్యాక్టరీ లారీ కానీ బంద్ చేసినట్ల మాకి సౌకర్యమే లేదు. అంటే రోడ్డు కానీ గలీజ్గా అయిపోయింది. అది బాగా చెప్పాలా, చెరువులో నీళ్ళు రావాలా. మా జనాలకి ఏం లేదు తిన్నికి. చాలా గౌరవమైనది కొల్లమల్లి తాండా మాది. లారీని తిరుగుతుండే లారీ కంకర్ మిసి లారీలు తిరిగిన వల్ల మాకు రోడ్డు కానీ బాగలేదు. మా పరిస్థితి అంటే చాలా గౌరవమైంది. మాది ఉలిందకొండ తాండా అంత బాగుంది. మాకి అది రోడ్డు కొంచెం మాకేం చెరువు నీళ్ళు రావడం లేదు. మా ఊరోళ్ళ పరిస్థితి చాలా గౌరవమైంది సార్. అది చేయాలని కోరుకుంటున్నాం మేము. లిక్కర్ స్కామ్ విషయంలో పక్కా ఆధారాలతో ఎంపీ ముదిన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హాట్ నడుస్తూ ఉంది. అంతా స్కాములు, లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కామ్యాలు, ఇసుక స్కామ్యాలు అన్నీ జరుగుతున్న స్కాములు. దాంట్లో ఈరోజు నిన్న చూశాం మితిన్ రెడ్డి ఎంపీ, ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు, ఆయన ఈరోజు ఎంపీగా చెప్పుకుంటూ గతంలో అధికారం ఉందని అహంకారంతో నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు, పీకలేరు అని చెప్పేసి అడ్డదుడ్డంగా లిక్కర్లో ఎట్లా స్కామ్ జరిగింది అందరికీ తెలిసింది. దీంట్లో పాత్ర ఎవరిది, దీంట్లో చేయించిన వాళ్ళు ఎవరు, దీంట్లో బాధ్యులు ముఖ్య సూత్రధారులు ఎవరు అందరికీ తెలుసు. మితిన్ రెడ్డి, నీవు స్కామ్లో పాత్ర లేకపోతే ఆధారాలతో ప్రభుత్వం ఈరోజు కోర్టు సమర్పించింది. పూర్తి ఆధారాలు ఉన్నాయి, అబద్ధం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి మాది తప్పుడు రాతలు కానీ తప్పుడు రిపోర్టు కానీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ అధికారులు ఇట్లా చెయ్యరు. ఏదైనా సరే స్వచ్ఛందంగా అక్కడ జరిగినటువంటి రిపోర్టు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క అధికారులను రిపోర్ట్ అడిగినా, ఏ అధికారులు విచారించినా ఎక్కడ కూడా మితిన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య సూత్రధారులు. ఈరోజు నెంబర్ 1 నువ్వు ఎవరో తోడుదంగా అయితే నీకు తోడు మీ పెద్ద మనిషి, మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య సూత్రధారే కాదు అడుగుతున్నారు. వాళ్ళల్లో ఒకటే అనుకుంటున్నారు, ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏ నాయకుడు అవినీతి చేసినా మంచి చేసినా ఈరోజు మేము అవినీతి చేశాం కాబట్టి భారతదేశంలో నెంబర్ 1 డాన్ అంటే నెంబర్ 1 దొంగగా మేమే దొంగలం, వేరే కాకూడదు, వేరే పార్టీ వాళ్ళు కాకూడదు ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఏమి చేసినా ఇలా స్కామ్ చేసినా, ఏం చేసినా, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నా, ప్రజల సొమ్ము దోచుకున్నా దానిలో మేమే నెంబర్ 1 మగోళ్ళ మేము అని చెప్పుకునే పరిస్థితి ఇలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినారు. కొంతమంది నాయకులు పిచ్చోడు చదివక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మితిన్ రెడ్డిని రాజీ చేయడం దారుణం అంట, చాలా దారుణం అంటే ఏంటో వాడి పేరు రాని నోరు ఎత్తితే మాట్లాడితే అబద్ధాలే తప్పుడు కూతలు మాట్లాడతాడు. అంబటి రాంబాబు గారు వాడు తప్పుడు కూతలు మాట్లాడతాడు. ఈ టిక్కు లేకుంటే ఈ రోజా టిక్కు ఆడేది కాదు, డ్యాన్సులు కాదు,
ఇక్కడ కూడా నువ్వు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తొందరలో మీ మీద కూడా స్కామ్లు ఉన్నాయి, మీ మీద తొందరగా వస్తాయి. మీరందరూ ఏమేం చేశారో, తప్పులు ఏం చేశారో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రభుత్వం ఈరోజు కళ్ళు మూసుకొని ఉండదు. ఎలా చట్టం అనేది న్యాయబద్ధంగా దాని పని చట్టం చేసుకొని పోతుంది. కానీ మేము ఎప్పుడు కూడా కచ్చ సాధింపులని తెలుగుదేశం పార్టీ ఉండదు. కచ్చ సాధింపులు ఉన్నందుకే దుర్మార్గంగా ఏ యొక్క ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారే. ఆ రోజు ఈ యొక్క రోజా కానీ, ఈ పేరు నాని కానీ, వీడు అమర రాంబాబు కానీ వీళ్ళంతా ఎక్కడ పోయినారు? గంటకెంత అడిగేటోడు ఈ దుర్మార్గులు, పనికిమాల విధవలు, గంటకెంత రేటు అడిగేటోడు ఈ దుర్మార్గులు ఎలా స్పందించొచ్చునా? ఈ స్పందించినటువంటి లీడర్లకు కూడా చెప్తున్నా, దీంట్లో మీ భాగం ఎంత, మీకు ఎంత పుట్టింది చెప్పండి. అందుకనే కొంతమంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలు ఇంకా చాలామంది లీడర్ ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు ఖండించలేదు? ఇలా వీళ్ళే ఖండిస్తున్నారు. ఎప్పుడు మీ భాగం ఎంత చెప్పండి. ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. సంవత్సర పాలన అయింది. నెంబర్ 1 టాప్ అని చంద్రబాబును పొగుడుతున్నారు, చేస్తున్నారు. దీనికి తోడు మా లోకేష్ బాబు అల్లాడిస్తున్నాడు. ఎక్కడ పోయినా ఇవాళ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, పిల్లలకు ఏ విధంగా భవిష్యత్తు ముందుకు తీసుకుపోవాలి, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలో తీసుకుపోవాలని చెప్పేసి లోకేష్ బాబు కూడా అహర్నిశలు ఈరోజు ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా పరిపాలన మీద శ్రద్ధ పెట్టి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మా కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మీ జీవితంలో ఏ ప్రభుత్వం చెయ్యదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, ఎక్కడన్నా చేయాలనుకున్నా చేసినా నీ జీవితం ముఖ్యమంత్రి కాదు. నెక్స్ట్ పులివెందులు కూడా నువ్వు ఓడిపోతున్నావు అని 100% చేస్తున్నావు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.